తాతా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. అది వారి అభిమానం. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన. పప్పల్లక్సు పప్పల్లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. ధన్యులం తారక రామ, మీ అభిమానులమైనందుకు అందుకో శతకోటి వందనాలు. శతకోటి వందనాలు కూడా సరిపోవేమోనండి, ఆయనకి సాష్టాంగ ప్రణామాలే చేయాలి మనం. ఇన్ఫినిటీ. నీ మూతే బుంగ కసబుస్సయ్య సైకో చీమతి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. మొదటి స్థానంలో మొదటి ప్రైజ్ విన్నర్ ఎవరో చూద్దాము. 495. ఎవరు 495? ఫస్ట్ ప్రైజ్. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. ఏ నొంగునెక్కి పెక్కే నొంగులెరుగదరా, పురవీధుల గ్రాలగలదే. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఐదు ఎపిసోడ్స్ పంచామృతం అనే సిరీస్ ఒకటి తయారు చేశామండి. మేము సగర్వంగా చెప్పగలము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నదాన్ని మొట్టమొదటిగా టచ్ చేసిన సోషల్ మీడియాలో ఒక కార్యక్రమం ఏదన్నా ఉందంటే మా పంచామృతం సీరియల్ అది. అవునండి, ఆ సీరియల్ బేస్ చేసుకుని మేము తయారు చేశాం ఇక్కడ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. TDFS సింగపూర్లో 10 సంవత్సరాలుగా తెలుగు వారికి ఎక్కడ అవసరం ఉన్నా మనము సహాయం అందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలానే అందించాలని. మనకి ఇంత విజయం జరగడానికి కారణం మన విశిష్ట అతిథులు అని చెప్పుకోవాలి. వాళ్ళు లేకపోతే మనం ఇంతగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళం కాదు. మాతో పాటు చేయి కలిపి మాతో పాటు ముందుకు వెళ్ళిన మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అన్యాయం నీ చట్టం అయితే, ధిక్కారం నా ధర్మం, అణిచివేత నీ పాలన అయితే, రాజద్రోహం నా కర్తవ్యం. బూతు భాష నీ అధికార భాష అయితే, బూతు ఎలక్షన్ బూతు నా రాచబాట అంటూ దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి మరో స్వతంత్ర పోరాటంతో చీకటి కమ్మిన రాష్ట్రంలో చంద్రోదయాన్ని నింపిన ప్రతి ఆంధ్రదేశ భక్తుడికి కృతజ్ఞతాభివందన. అప్పటి సమాజంలో రాజకీయ అధికారానికి దూరంగా ఉంటున్న మహిళలకి, మాదిగలకి, మైనార్టీలకి, అన్నిటికీ మించి బీసీలకి రాజ్యాధికారాన్ని ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని రాసి అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తే, ఆ సమాన హక్కుల్ని అమలు చేసిన రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఎన్టీఆర్. ప్రాంతీయ పార్టీలు అంటే ఆ రాష్ట్రం వరకే పరిమితం అనే భావన నుంచి ఒక ప్రాంతీయ పార్టీ దేశాన్ని కూడా శాసించగలదు అని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీగా ఆ రోజు విపి సింగ్ గారు ముఖ్యమంత్రి అయిన దేశ రాజకీయాలనే ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో శాసించిందంటే
అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం. ఆనాడు ఎన్టీ రామారావు గారి వల్ల సాధ్యం, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి రాష్ట్రం బలవ్వకూడదు. మళ్ళీ కష్టపడదాం. కష్టజీవులు మనం అందరం కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కష్టపడదామని సౌన్యంగా మనవి చేస్తూ, పోరాడితే పోయేది ఏమీ లేదు, కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. అందరం కష్టపడదాం, రాష్ట్రం కోసం కష్టపడదాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం మనందరం కష్టపడదాం. పెట్టుబడులు పెట్టండి. మీ అవకాశాలు ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ పెట్టండి. తప్పకుండా ఇలాంటి దుర్మార్గుడు ఇక్కడ ముందు రాడు, రాబోడు, రానివ్వరు కూడా.